మిరాసీ వ్యవస్థ దీనికి ప్రతిసారి తెలుగుదేశంతోనే సమస్య. అది అర్చకులకు సంబంధించి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య. మిరాసీ వ్యవస్థ అంటే ఏంటి? తరతరాలుగా ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి అవకాశం. దాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేస్తే రాజశేఖర్ వచ్చి పునరుద్ధరించాడు. మళ్ళీ దాన్ని ఎబేయన్స్లో పెట్టి ఆ రోజున ఉన్నటువంటి రమణ దీక్షితులు వాళ్ళ సోదరుల్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దానికే రమణ దీక్షితులు ఎగనిస్ట్ అయింది. మళ్ళీ కోర్టులకు వెళ్ళడం ఇదంతా. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ మిరాసీ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ రమణ దీక్షితులకు ఉద్యోగం ఇచ్చారు. కానీ కోర్టుల ద్వారా అతనికి చేసుకునేకుండా చేశారు. ఇప్పుడు టీటీడీలో మళ్ళీ గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడికి రిటైర్మెంట్ ఇచ్చారు. తర్వాత గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ దీక్షితుల రిటైర్మెంట్కి సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు. దీంతో 65 ఏళ్ల వయసు దాటేటప్పటికి ఆయన మునపట్లాగానే ప్రధాన అర్చకుడిగా కొనసాగబోతున్నారు. ఈ నిర్ణయంతో గతంలో టీటీడీ ఆలయాల్లో రిటైర్ అయిన ప్రధాన అర్చకులు సాధారణ అర్చకులు సైతం తమకు ఆ ఉత్తర్వులు వర్తింపు చేయాలని కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఏర్పడింది. టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ పాత మిరాసి కుటుంబానికి చెందిన ఏపీ శ్రీనివాస్ దీక్షితులు ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. టీటీడీ సర్వీస్ నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన ప్రధాన అర్చకులు సాధారణ అర్చకులు సహధార్మిక విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ రిటైర్ కావాలి. ఈ క్రమంలో శ్రీనివాస్ దీక్షితులు ఏడాది మే 31 రిటైర్ కావాల్సి ఉంది. నేపథ్యంలో అదే నెల 29 ఆయన రిటైర్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ టీటీడీ జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ నుంచి రిటైర్ అయిన ప్రధాన అర్చకులు సాధారణ అర్చకులు శారీరక పటుత్వం అంతకాలం సంభావన అర్చకులుగా టీటీడీ ఆలయాల్లో పనిచేసే అవకాశం ఉంది. ఆ నిబంధన నుంచి శ్రీనివాస్ దీక్షితులు జూన్ 1 నుంచి సంభావన అర్చకుడిగా కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ శ్రీనివాస్ దీక్షితులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ సుబ్బారెడ్డి టీటీడీ జారీ చేసిన రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్ సస్పెండ్ చేస్తూ గత నెల 25న ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీనివాస్ దీక్షితులు రిట్ పిటిషన్ గతంలో టీటీడీ దాఖలు చేసిన ధర్మాసనం ఎదురు పెండింగ్లో ఉన్న రిట్ అప్పీల్తో జడ్జ్ చేయాలని ఆదేశించారు. మిరాసీ వ్యవస్థ రద్దును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా 65 ఏళ్లు దాటినప్పటికీ ప్రధాన అర్చకులు విధులు నిర్వర్తించగలిగే స్థితిలో ఉంటే సంభావన అర్చకులుగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఈ విషయంలో హైకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. దీని మీద అస్పష్టతతో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్న టీటీడీ తాజాగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు మరింత ఇబ్బందికరంగా మారాయి. అర్చకులకు సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఆలోచించుకోవాల్సి